నిమిషాలు గంటలయ్యాయి, గంటలు రోజులయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, 9 రోజులు. రోజులు గడుస్తున్నాయి కానీ ఆ చిన్నారి జాడ మాత్రం తెలియటం లేదు. 9 రోజులైనా చిన్న క్లూ కూడా దొరకలేదు. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఇవాల్టికి సరిగ్గా 9 రోజులైంది. ఇప్పటి వరకు అధికారులు, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్న క్లూను కూడా కనిపెట్టలేకపోయారు. ఈ కేసులో కీలక ఆధారంగా మారిన కుక్క కూడా చనిపోయింది. దీంతో చిన్నారి మిస్సింగ్ కేసు చిక్కుముడి ఎలా విప్పాలని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఘటనాస్థలం పరిధిలో 7 మొబైల్స్ కాల్ డేటా సమీకరించే పనిలో ఉన్నారు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక చంపేశారా, లేదంటే పైథాన్, భారీ పాములు, ఇంకేమైనా జంతువులు దాడి చేశాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మెటల్ డిటెక్టర్లు, ప్రత్యేక పరికరాలతో చిన్నారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు జ్ఞానేశ్వరి తల్లిదండ్రుల బాధ తెలుగు ప్రజలందరినీ కంటనీరు పెట్టిస్తోంది. 9 రోజులుగా ఆ తల్లిదండ్రులు పడుతున్న నరకయాతన అందరి హృదయాలను కలిచివేస్తోంది. మరోవైపు చిన్నారి మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రైట్, దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, 9 రోజులు అయిపోయింది కానీ పాప గురించి మాత్రం ఇప్పటి వరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అసలు సర్చ్ ఆపరేషన్కి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? హరీష, చిన్నారి జ్ఞానేశ్వరికి మిస్టరీ కేసు అయితే మాత్రం అంటే మిస్సింగ్ కేసు మాత్రం ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం చిన్నారి ఎక్కడైతే మిస్ అయిందో అదే ప్రాంతంలో ఉన్నాం. 9 రోజుల నుంచి కూడా సర్చింగ్ ఆపరేషన్ అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఒక చిన్న క్లూ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారం కూడా లభించలేదు. అయితే పెంపుడు కుక్క ద్వారా కొన్ని ఆధారాలు లభిస్తాయని చెప్పి ఆశించినప్పటికీ కూడా నిన్న మధ్యాహ్నం సమయంలో అయితే పెంపుడు కుక్క కూడా చనిపోయిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే పెంపుడు కుక్కకి ఒక ట్రాకర్ అమర్చి ఆ కుక్క కదలికల ఆధారంగా కొన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నప్పటికీ కూడా కుక్క చనిపోయిన నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతానికి అంటే ఆ కుక్కని ఎవరైనా చంపారా, లేకపోతే ఎందువల్ల చనిపోయిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. మన విజువల్స్లో చూస్తే కనుక కుక్క మృతదేహాన్ని అయితే ఐస్ బాక్స్లో కూడా ఉంచారు. దాన్ని మరి కాసేపట్లో పోస్ట్ మార్టం కూడా నిర్వహించే అవకాశం అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాప మిస్సింగ్ సంబంధించి ఎంక్వైరీ కూడా ఏం జరుగుతుందనే అంశంపై వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఎస్పీకి అంటే జిల్లా ఎస్పీ బిందు మాధవ్కి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా వాడుకోవాలని చెప్పి సూచనలు కూడా చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. అసలు ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు కనుక ఒక్కసారి చూస్తే కనుక అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే స్టార్టింగ్ నుంచి కూడా అంటే చిన్నారి మిస్ అయింది స్టార్టింగ్ నుంచి కూడా ఒకే అంశంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. చిన్నారి ఇక్కడి నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఒక కంచె అయితే అంటే మనం ఇప్పుడు పామాయిల్ తోటలో 40 ఎకరాల పామాయిల్ తోటలో ఉన్నాం. పామాయిల్ తోటను అనుకొని ఒక అటవీ ప్రాంతం అయితే ఉంది. అంటే ఈ పామాయిల్ తోట చుట్టూ కూడా ఒక కంచె అయితే ఉంది. ఇప్పుడు ఎక్కడైతే ఇంటి దగ్గర నుంచి మిస్ అయిన ఆ కంచె దగ్గర తాతారు అనే వ్యక్తి అయితే చూశారని చెప్తున్నారు. అదే ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం సాగుతుంది. అసలు పాప ఇంటి దగ్గర నుంచి అక్కడ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందో లేదో తండ్రి గణేష్ మనతో పాటు ఉన్నారు. గణేష్ అసలు ఆ రోజు ఏం జరిగింది, పాప అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉందా లేదా అనే అంశాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణేష్, చెప్పండి, పాపనైతే మీరు శనివారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో పాపను ఇక్కడ తీసుకొచ్చారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పేసి నేను కారుబండాలకి వెళ్ళిపోయాను సార్. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కొండారిని ఊళ్ళో ఒక అతను చూశారని పాపని తీసుకుంటే కుక్క అరుస్తుంది అలాగని ఊళ్ళోకి వెళ్ళిపోయి కుర్రలతో చెప్పారండి. అయితే పాప ఇక్కడి నుంచి అక్కడ వరకు కూడా వెళ్ళి సుమారు 200 మీటర్ల దూరం ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళే అవకాశం అయితే మాత్రం అసలు ఉందా? వెళ్ళలేదు సార్. ఇప్పుడు ఆ ప్లేస్ కూడా పుట్టిన చూడలేదు సార్. అసలు ఎప్పుడైనా సరే ఎంత దూరం నడిచి వెళ్ళేది? అసలు తోటలో పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఒక 20 అడుగులు 30 అడుగులు వెళ్ళి మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేస్తారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం పాప మిస్సింగ్ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన మలుపు ఏంటంటే కేవలం పాప నడుచుకుంటూ 200 మీటర్ల దూరం అయితే వెళ్ళింది. అక్కడ తాతారావు అనే అతను చూసి ఊళ్ళో ఉన్న కుర్రవాళ్ళకి చెప్తే ఆ కుర్రవాళ్ళు వచ్చారని చెప్తున్నారు. అదే ఆధారంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. అసలు మొదట ఈ మకం దగ్గర నుంచి 200 మీటర్లలో పామాయిల తోటలో గడ్డి మధ్యలో పాప నడుచుకుని వెళ్ళే అవకాశం ఉందా లేదా? అసలు అయితే తండ్రి అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడికి పాప ఎప్పుడు వెళ్ళలేదో అవకాశం లేదని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి సర్చింగ్ ఆపరేషన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, రైట్, థ్యాంక్ యూ సతీష్.